ట్రేడింగ్లో మన పొజిషన్ సైజ్ మనకే అతి పెద్ద శత్రువుగా మారే అవకాశం ఉందంటే నమ్మగలరా? వినడానికి కాస్త వింతగా ఉన్నా ఇదే నిజం. ఈ పొజిషన్ సైజ్ పారాడాక్స్ ఏంటో ఈరోజు మనం వివరంగా చూద్దాం. మంచి మంచి స్ట్రాటజీలు ఉన్నప్పటికీ చాలామంది ట్రేడర్లు ఎందుకు ఫెయిల్ అవుతారు? ఇది చాలామందిని వేధించే ప్రశ్న. అసలు విషయమేంటంటే సమస్య స్ట్రాటజీలో లేదు, మన మైండ్ సెట్లో ఉంది. అవును, నిజమైన సక్సెస్ బయటెక్కడో ఉన్న స్ట్రాటజీస్లో లేదు. అది మన మైండ్ని మనమెంత బాగా అర్థం చేసుకున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే అసలు ప్రాబ్లం మార్కెట్ కాదు, మన ఆలోచనా విధానమే. సరే, మొదటగా ఒక పెద్ద అపోహను పక్కన పెట్టేద్దాం. ట్రేడింగ్లో మన అసలు శత్రువెవరో తెలుసా? అది మార్కెట్ కాదు, మన సొంత మనసే. సాధారణంగా ట్రేడర్లు సక్సెస్ కోసం ఏం చేస్తారు? పర్ఫెక్ట్ సెటప్ కోసం వెతుకుతారు, ఏదైనా కొత్త ప్యాటర్న్ నేర్చుకోవాలనుకుంటారు, లేదా ఏదో సీక్రెట్ టెక్నిక్ దొరుకుతుందేమో అని చూస్తారు. కానీ వాస్తవానికి సక్సెస్ ఎక్కడ దాగి ఉందంటే మన మైండ్ని అర్థం చేసుకోవడంలో, రిస్క్ని సరిగ్గా మేనేజ్ చేయడంలో, ఇంకా ఒక మానసిక స్పష్టతను సాధించడంలో. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఒకటుంది. మన ఎమోషన్స్ కంట్రోల్ తప్పడానికి, మనం తప్పులు చేయడానికి ఒకే ఒక్క ప్రధాన కారణం, అదే ఓవర్ సైజ్డ్ రిస్క్. అంటే మనం తీసుకునే పొజిషన్ సైజ్ మన ఆలోచనా విధానాన్ని డైరెక్ట్గా ప్రభావితం చేస్తుంది. సరే, ఈ పెద్ద రిస్క్ తీసుకున్నప్పుడు మన బ్రెయిన్పై ఎలాంటి ప్రభావం పడుతోంది? ట్రేడింగ్ కాస్త ఒక సర్వైవల్ గేమ్లా ఎలా మారిపోతోందో ఇప్పుడు చూద్దాం. మనం ఎప్పుడైతే ఒక పెద్ద పొజిషన్ తీసుకుంటామో మన బ్రెయిన్ దాన్ని జస్ట్ ఒక ఫైనాన్షియల్ రిస్క్లా చూడదు. దాన్ని మన ప్రాణానికే ముప్పుచ్చినట్టుగా భావిస్తుంది. అవును, మన సేఫ్టీకి, మన సెక్యూరిటీకి వచ్చిన ఒక పెద్ద థ్రెట్లా ట్రీట్ చేస్తుంది. అప్పుడు ఒక రకమైన థ్రెట్ రెస్పాన్స్ యాక్టివేట్ అవుతుంది. ఈ పరిస్థితినే మనం సర్వైవల్ మోడ్ అంటాం. ఈ స్టేజ్లో ఏమవుతుందంటే మన బ్రెయిన్ లాజికల్గా ఆలోచించడం పూర్తిగా ఆపేస్తుంది. ఇక మొత్తం భయం, టెన్షన్ ఆధారంగానే డెసిషన్స్ తీసుకుంటుంది. మనం పెట్టుకున్న రూల్స్, ప్లాన్స్ అన్నీ గాలికి కొట్టుకుపోతాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే నష్టాల్లో ఉన్న ట్రేడ్ని మన బ్రెయిన్ ఎలా చూస్తుందో తెలుసా? ఒక పులి మనల్ని తరుముకొస్తున్నట్టుగా ఫీల్ అవుతుంది. ఇక ఆ టైంలో లాజిక్ ఎక్కడ పనిచేస్తుంది? ఎలాగైనా దాన్నించి తప్పించుకోవాలి, బయటపడాలి అనే ఆలోచన తప్ప ఇంకేమీ ఉండదు. ఆ సర్వైవల్ మోడ్లో ఉన్నప్పుడు మన మైండ్లో ఎలాంటి ఆలోచనలొస్తాయో చూడండి. అయ్యో, ప్రాఫిట్ వచ్చినప్పుడే బుక్ చేసుకోకుండా తప్పు చేశానే, లేదా ఈ ట్రేడ్ అస్సలు లాస్ అవ్వకూడదు, ఎలాగైనా కాపాడుకోవాలి, సరేలే స్టాప్ని ఇంకొంచెం కిందకి జరుపుదాం, మళ్ళీ పైకి వెళ్తుందేమో, ఇక లాభం లేదు, ఇంకా దారుణంగా అయ్యేలోపు ఇప్పుడే ఎగ్జిట్ అయిపోవాలి. ఇవన్నీ చూసారా? ఇవి లాజికల్ డిసిజన్స్ కాదు, ప్యూర్ ఇమోషనల్ రియాక్షన్స్. ఇలా సర్వైవల్ మోడ్లో ట్రేడింగ్ చేయడం వల్ల మనం ఒక విషవలయంలో చిక్కుకుపోతాం. సెల్ఫ్ సాబోటేజ్ అంటాం గదా, అచ్చం అలాగే. ఇప్పుడు దానివల్ల వచ్చే 4 చెడ్డ అలవాట్లేంటో చూద్దాం. ఈ 4 తప్పులు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యుంటాయి. ఫస్ట్, ట్రేడ్ తీసుకోడానికి సంకోచించడం. తర్వాత, స్టాప్ లాస్ని మనకు నచ్చినట్టు జరపడం. మూడోది, లాభాల్లో ఉన్న ట్రేడ్స్ని త్వరగా క్లోజ్ చేయడం. ఇక నాలుగోది, నష్టాల్లో ఉన్న వాటిని మాత్రం ఆశతో పట్టుకొని వేలాడటం. వీటన్నింటి వెనుక ఉన్న అసలు కారణం ఒకటే. అయితే ఇక్కడొక విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవేమీ మన క్యారెక్టర్లో ఉన్న లోపాలు కాదు, మనం వీక్ అని కాదు. ఇవన్నీ కేవలం మనం ఎక్కువ రిస్క్ తీసుకోవడం వల్ల బయటపడే లక్షణాలు అంతే. ఈ కోట్ కూడా సరిగ్గా ఇదే చెప్తోంది. రూల్స్ ఫాలో అయ్యే ఎబిలిటీ అనేది మన క్యారెక్టర్కి సంబంధించిన ఇష్యూ కాదు. అది మన నర్వస్ సిస్టమ్ సేఫ్గా ఫీల్ అవుతుందా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మన సిస్టమ్ సేఫ్గా ఫీల్ అయితేనే అది మనల్ని రూల్స్ ఫాలో అవ్వనిస్తుంది. ఓకే, ఇప్పటిదాకా సమస్య గురించి చాలా మాట్లాడుకున్నాం. మరి సొల్యూషన్ ఏంటి? అదే చిన్న సైజులో ట్రేడ్ చేసే స్వేచ్ఛ. ప్రొఫెషనల్స్ వాడే ఈ టూల్ మనకు ఎలా క్లారిటీ ఇస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ రెండిటి మధ్య తేడాని గమనించండి. పెద్ద పొజిషన్తో ట్రేడ్ చేసినప్పుడు అంతా ఎమోషనల్గా ఉంటుంది, రూల్స్ బ్రేక్ చేస్తాం, మన ఫోకస్ మొత్తం రిజల్ట్ మీదనే ఉంటుంది. అదే చిన్న పొజిషన్తో ట్రేడ్ చేస్తే మనం ఎమోషనల్గా న్యూట్రల్గా ఉంటాం, రూల్స్ ఫాలో అవుతాం, మన ఫోకస్ ప్రాసెస్ మీద ఉంటుంది. చిన్నగా ట్రేడ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే మనం ఇమోషనల్గా చాలా న్యూట్రల్గా మారతాం, ఎలాంటి కాన్ఫ్లిక్ట్ లేకుండా మన రూల్స్ని మనం ఫాలో అవ్వగలుగుతాం, ప్రాబబిలిటీస్కి వాటి పని అవి చేసుకొనిస్తాం. అప్పుడే కన్సిస్టెన్సీ అనేది సాధ్యమవుతుంది. చాలామంది అనుకుంటారు
చిన్న సైజుతో ట్రేడ్ చేయడమంటే కంట్రోల్ వదిలేయడమని లేదా పెరికితనమని, కాని అది నిజం కాదు. నిజానికి అలా చేయడం ద్వారానే మనం మన మైండ్ పైన, మన ట్రేడింగ్ ప్రాసెస్ పైన కంట్రోల్ తిరిగి సంపాదిస్తాం. సరే, ఇక చివరిగా చాలా చాలా ముఖ్యమైన విషయానికి వచ్చేశాం. లాంగ్ టర్మ్లో ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలంటే మనం సక్సెస్ని చూసే విధానాన్నే మార్చుకోవాలి. అవుట్కమ్ నుంచి ప్రాసెస్కి మారాలి. ఎక్సైట్మెంట్ ఈజ్ ఓవర్ రేటెడ్. అంటే మనం అనుకున్నంతగా ఉత్సాహం అంత గొప్పదేమీ కాదు. ట్రేడింగ్ అంటే అడ్రెనలిన్ రష్ ఉండాలి, థ్రిల్లింగ్గా ఉండాలి అనుకుంటాం, కాని అది మనల్ని తప్పుదారి పట్టిస్తుంది. అయితే మరి ఒక ట్రేడ్ సక్సెస్ అయిందని ఎలా చెప్పగలం? దానికసలు కొలమానమేంటి? ఇప్పటిదాకా మనం దేన్ని సక్సెస్ అనుకున్నాం? డబ్బులు వచ్చాయా లేదా అని. ఇది పాత మెట్రిక్. కాని కొత్త మెట్రిక్ ఏంటంటే నేను నా రూల్స్ ఫాలో అయ్యానా లేదా అనేది. ఎందుకంటే మనం ప్రాసెస్ని సరిగ్గా ఫాలో అయితే లాంగ్ రన్లో మంచి రిజల్ట్స్ అవే వస్తాయి. మన చేతుల్లో లేని అవుట్కమ్ గురించి టెన్షన్ పడటం మానేసి మన కంట్రోల్లో ఉన్న ప్రాసెస్పై ఫోకస్ పెట్టాలి. స్థిరమైన లాభాలు సంపాదించడానికి ఇదే అసలైన పునాది. చివరగా ఈ ఒక్క మాట గుర్తుంచుకోండి. అన్నిటికన్నా ముఖ్యమైనది సర్వైవల్. మార్కెట్లో మనం నిలదొక్కుకోగలిగితే చాలు, రిజల్ట్స్ వాటికవే వస్తాయి. అందుకే ఎప్పుడూ ప్రాసెస్కి, సర్వైవల్కి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి.